మలేషియా ఎయిర్లైన్స్ MH370 గుర్తుందా మీకు? ఆ ఫ్లైట్లు కనిపించకుండా పోయి ఇప్పటికి 10 ఏళ్లైంది. అసలు ఫ్లైట్లు ఎక్కడ ఎలా కూలిపోయిందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇప్పటి తరం వారికి ఇదో పెద్ద సాల్వ్ కాని మిస్టరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 6G అని మన టెక్నాలజీని మాత్రం వేగంగా పెంచుకుంటున్నాం, కానీ కనిపించకుండా పోయిన ఈ ఫ్లైట్ను మాత్రం ఇప్పటిదాకా కనుక్కోలేకపోయాం. కానీ ఇప్పుడు ఆ ఫ్లైట్ కనుక్కుంటారని చిన్న ఆశ కలిగింది. ఏంటి ఈ మలేషియన్ ఎయిర్లైన్స్ MH370 కదా? అలాగే ఆ అంశం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 విమానం 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో మొత్తం 239 మందితో కనిపించకుండా పోయింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ రాత్రి కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందడిగా ఉంది. రాత్రి 12:41 మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 బోయింగ్ 777-200ER విమానం గాలిలోకి ఎగిరింది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా 53 ఏళ్ల అనుభవజ్ఞుడైన పైలట్ తన ఫస్ట్ ఆఫీసర్ ఫరీక్ అబ్దుల్ హమీద్తో కలిసి విమానాన్ని నడిపారు. 38 నిమిషాల తర్వాత సౌత్ చైనా సీ మీదుగా వెళ్తుండగా కెప్టెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో చివరిసారి మాట్లాడాడు. గుడ్ నైట్ మలేషియన్ 370. ఆ మాటల తర్వాత విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. ట్రాన్స్పాండర్ ఆఫ్ అయిపోయింది. ఏ హెచ్చరిక లేకుండా, ఏ సంకేతం లేకుండా అది మాయమైపోయింది. కొద్ది గంటల్లోనే మలేషియా ఎయిర్లైన్స్ తమ విమానాన్ని కోల్పోయినట్లు ప్రకటించింది. అప్పుడు మొదలైంది ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్. మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370 కోసం సౌత్ చైనా సీలో మొదలైన గాలింపులో 34 ఓడలు, 28 విమానాలతో 7 దేశాలు చేతులు కలిపాయి. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఉండగానే ఓ షాకింగ్ విషయం మలేషియా సైనిక రాడార్ డేటా చూపించింది. విమానం తన రూట్ నుంచి పశ్చిమ దిశగా తిరిగి మలే పెనిన్సులా మీదుగా స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా వైపు వెళ్లినట్టుగా తెలిపింది. ఆ డేటా ప్రకారం విమానం అండమాన్ సీ వరకు ప్రయాణం చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. అక్కడి నుండి అది రాడార్ రేంజ్ నుంచి మాయమైంది. అలాగే ఇన్మార్సాట్ శాటిలైట్ డేటా ఒక అద్భుతమైన క్లూ ఇచ్చింది. విమానం దక్షిణ హిందూ మహాసముద్రం వైపు 7 గంటల పాటు ఎగిరి ఇంధనం అయిపోయి కూలిపోయి ఉండొచ్చని ఆ డేటా అభిప్రాయం. అప్పటి నుండి ఆస్ట్రేలియా నేతృత్వంలో 1,20,000 చదరపు కిలోమీటర్ల సముద్ర గర్భాన్ని వెతికారు. దీనికోసం $150 మిలియన్ ఖర్చు పెట్టారు. అంటే 1,260 కోట్ల రూపాయలన్నమాట. పోనీ ఇంత ఖర్చు పెడితే ఏమైనా దొరికిందా అంటే విమానానికి సంబంధించి చిన్న ముక్క కూడా దొరకలేదు. కానీ 2015 జూలైలో ఒక కీలక ఆధారం దొరికింది. రీయూనియన్ దీవిలో విమాన రెక్క భాగం కనిపించింది. అది MH370దేనని ధృవీకరించారు. మడగాస్కర్, దక్షిణాఫ్రికా తీరాల్లో మరికొన్ని విమాన శకలాలు లభ్యమయ్యాయి. మొత్తం 20 శకలాలు కనుక్కున్నారు. కానీ విమానం ఎక్కడ కూలిందో ఇప్పటికీ తెలియదు. 2018లో ఓషన్ ఇన్ఫినిటీ అనే అమెరికన్ సంస్థ నో ఫైన్ నో ఫీ పద్ధతిలో గాలింపు చేసింది. కానీ అది కూడా విఫలమైంది. అప్పట్నుంచి ఈ రహస్యం చీకట్లోనే ఉంది. 239 కుటుంబాలు సమాధానాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024 డిసెంబరులో మలేషియా ప్రభుత్వం మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ MH370పై ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఓషన్ ఇన్ఫినిటీతో కొత్త ఒప్పందం కుదుర్చుకుని దక్షిణ హిందూ మహాసముద్రంలో 15,000 చదరపు కిలోమీటర్ల కొత్త ప్రాంతంలో గాలింపు కొత్తగా మొదలెడుతోంది. కొత్త టెక్నాలజీతో నిపుణులు విశ్లేషించిన తాజా డేటాతో ఈసారి విమానాన్ని కనుగొనే అవకాశం చాలా వరకు ఉందని భరోసా ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆంథోనీ లోక్. ఈ గాలింపు కూడా నో ఫైన్ నో ఫీ పద్ధతిలోనే జరుగుతుంది. అంటే విమానం దొరికితేనే $70 మిలియన్ చెల్లిస్తారు, లేదంటే పైసా ఇవ్వరు. ఈ కొత్త ప్రాంతం గతంలో శోధించని ఓ డీప్ హోల్లో ఉంది. ఇది విమానం పడిపోయిన చోటు కావచ్చని పలువురి అభిప్రాయం. ఈ కథలో అనేక ప్రశ్నలు ఇప్పటికీ సమాధానం లేకుండానే ఉన్నాయి. విమానం ఎందుకు రూట్ మార్చింది? ట్రాన్స్పాండర్ ఎవరు ఆఫ్ చేశారు? కెప్టెన్ జహారీ ఇంట్లోని ఫ్లైట్ సిమ్యులేటర్లో దక్షిణ హిందూ మహాసముద్ర రూట్ ఎందుకు ప్రాక్టీస్ చేశారు? 2018 ఓ రిపోర్టు ప్రకారం విమానం ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించబడిందని తెలిసింది. అలా అయితే దాని కారకులు ఎవరు, ఎందుకు అనేది తెలియాలంటే విమానం దొరకాల్సిందే. ఈ కొత్త గాలింపు ఆ రహస్యాన్ని వీడిస్తుందా? 153 మంది చైనా ప్రయాణికులు, 50 మంది మలేషియన్లు, 15 దేశాల ప్రజలు, వీరందరి కుటుంబాలకు శాంతి చేకూరుస్తుందా అనేది వేచి చూడాలి. 10 ఏళ్ల తర్వాత MH370 మిస్టరీకి సమాధానం దగ్గర పడుతున్నామా? ఈ కొత్త గాలింపు విజయవంతమైతే ఇది కేవలం విమాన ఆచూకీ కాదు,
239 ఆత్మలకు న్యాయం, వారి కుటుంబాలకు శాంతి అందిస్తుంది. అంతేకాదు, ప్రపంచ టెక్నాలజీకి ఇప్పటికీ ఎదురైన సవాలుకు సమాధానం దొరుకుతుంది.